నువ్వు స్పెషల్గా వేరేగా ఏమీ తినేదేముండదు అంటూ ఆశని చెప్పంగానే అప్పుడే సత్తమ్మ అయితే చెప్తూ ఉంటుంది, అది కాదు డాక్టర్ అమ్మ, నీకు ఇష్టమైంది నువ్వు చెప్పి వండించుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. నీకు ఏది ఇష్టమో అది చెప్పు డాక్టర్ అమ్మ అంటూ అనంగానే, సరే మీరు అంతగా బలవంతం పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అంటూ చెప్తూ ఉంటుంది ఆశని. అప్పుడే ఇక ఆలోచిస్తూ ఉంటాడు శివ అయితే. కైలాకి కూడా చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ డాక్టర్ అమ్మకు కూడా చికెన్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. కానీ ఇద్దరు ఇష్టాలు ఒకటైనా ఇద్దరు ఒకటెందుకు అవుతారులే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శివ అయితే. అప్పుడు ఇక ఆశని అడిగిందని సత్తమ్మ అయితే చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటుంది. అది చూసిన జాను అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటే అత్త, తను ఏదడిగితే అదే చేసేస్తున్నావు, అక్కడ బావ కూడా అలాగే చేస్తున్నాడు. మీరు ఇలా చేయడం చూస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను. ఆయన ఎవరి కోసమో మీరు ఇలా చెయ్యడం ఏంటి? నాకు మీ పద్ధతి నచ్చడం లేదు. నేను బావ కోసం ఎంత తప్పించిపోతున్నాను, అది మాత్రం ఎవరూ గుర్తించలేకపోతున్నారు. కానీ ఆ డాక్టర్ అమ్మ కోసం మాత్రం ఏయేయో చేస్తున్నారు అంటూ కోప్పడుతూ ఉంటుంది జాను అయితే. చూడు, ఆ డాక్టర్ అమ్మకి మనకి సాపత్యం ఏంటే, అమ్మ మన ఇంట్లో ఉండడమే మన అదృష్టం, మనం ఏం తింటానంటే అదే తింటాను అంది. కానీ తనకి ఇష్టమైంది వండి పెడితేనే కదా మన ఇంట్లో ఉన్నప్పుడు మనం బాగా చూసుకున్నట్టు అవుతుంది. అందుకనే తనకి బిర్యానీ ఇష్టమని తెలుసుకుని బిర్యానీ వండుతున్నాను. దీంట్లో ఏముంది, తాను అందరికీ ఉచితంగా వైద్యం చేస్తుంది. ఎంత గొప్ప మనసు కాకపోతే అలా చేస్తుంది. అది కూడా తెలుసుకోకుండా నువ్వేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నాకు ఇదేమీ నచ్చడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది సత్తమ్మ అయితే. సర్లే అత్త, నేనేం మాట్లాడినా నీకు నచ్చదులే, నేను వెళ్ళిపోతున్నాను అంటూ కోపంగా అయితే వెళ్ళిపోతుంది జాను. అప్పుడే ఇక సత్తమ్మ అయితే చికెన్ బిర్యానీ వండి పెడుతుంది. ఇక బిర్యానీ అయితే చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంది అంటూ ఎంతో ఇష్టంగా తింటుంది ఆశని. అది చూసిన సత్తమ్మ శివ ఇద్దరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఇక మరొక వైపు ఈ విషయం తెలుసుకున్న సన్నీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తను అక్కడుండడం ఏంటి, వాళ్ళు వండి పెట్టేది తినడం ఏంటి నాకు నచ్చడం లేదు. నేను తనని ఎట్టి పరిస్థితిలో దూరం చేసుకోను. ఇలాగే చూస్తూ ఉంటే తను నాకు దూరం అయిపోయేలా ఉంది, అది నేను సహించలేను. నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఆశని దూరం చేసుకు బ్రతకలేను. తను నాకు దగ్గర అవ్వాలి అంటే తను నాది అనిపించుకోవాలి. నాది అనిపించుకోవాలి అంటే తను నా భార్య అవ్వాలి. నేను ఈరోజే తనని నా భార్యగా చేసుకుంటాను. కొన్ని రోజులు కోపమించినా, కొన్ని రోజులు మాట్లాడకపోయినా, తర్వాత ఎవరి కోసం, నేను తన మెడలో తాళి కట్టాను కాబట్టి చచ్చినట్టు నన్ను భర్తగా ఒప్పుకు తీరవలసిందే అంటూ సన్నీ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక మెడికల్ క్యాంపు దగ్గర ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్న ఆశని దగ్గరికి సన్నీ అయితే వస్తాడు. ఏంటి, నేను చెప్పింది ఏం చేశావు, నా ప్రపోజల్ ఒప్పుకుంటున్నావా లేదా అంటూ అనంగానే, ఏంటి డీసీపీ సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఒప్పుకోలేను అని? మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? నేను మిమ్మల్ని ప్రేమించలేను, మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంటూ అనంగానే, నన్ను ఎలా పెళ్లి చేసుకోలేవో నేను చూస్తాను కదా అంటూ ఇక చెప్తూ ఉంటాడు సన్నీ అయితే. ఇక తన జేబులో ఉన్న తాలిబొట్టు తీసి ఇక ఆశని మెడలో కట్టబోతూ ఉండగా, డీసీపీ సార్ మీకే చెప్తున్నాను, నన్ను వదిలేయండి, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ ఆశని అయితే కేకలు పెడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన సత్తమ్మ అయితే, ఏంటి సందీప్ బాబు ఇలా చేస్తున్నారు, ఈయన కంట్రోల్ అవ్వాలి అంటే వెంటనే స్వరమ్మ రావాల్సిందే అంటూ ఇక స్వరాకైతే ఫోన్ చేస్తుంది సత్తమ్మ. అప్పుడు ఇక స్వర అయితే విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వు కంగారు పడుకు సత్తమ్మ,
నేను వస్తున్నాను అంటూ వెంటనే స్వర అయితే వస్తుంది. ఇక అప్పటికే స్వర వచ్చేసరికి సన్నీ అయితే బలవంతంగా ఇక హాసిని మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా సన్నీని వెనక్కి లాగి చంపైతే పగలు కొడుతుంది స్వర. ఏంట్రా ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా బలవంతంగా తాళి కట్టేస్తే తను ఒక పశువు అనుకున్నావా? తనకంటూ కొన్ని ఆశలు కలలు ఉంటాయి కదా. నువ్వు ప్రేమిస్తున్నానని వెంటపడితే తనకంటూ ఇష్టం ఉండాలి కదా. తను కూడా ఒక మనిషే కదా. ఎందుకిలా మృగోలా ప్రవర్తిస్తున్నావు? అసలు నిన్ను ఎలా పెంచానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఇక స్వర అనంగానే, అది కాదు, నేను తనని ప్రాణంగా ప్రేమించాను, తను నా ప్రేమ ఒప్పుకోవడం లేదు అంటూ అనంగానే ఇంకొకసారి ప్రేమ గురించి ఎత్తినా ఆ అమ్మాయి జోలికి వెళ్ళినా మర్యాదగా ఉండదు. ఈ అమ్మ నీకు దూరం అయిపోవలసి వస్తుంది అంటూ ఇక స్వర అయితే సన్నీకి షాక్ ఇస్తుంది. స్వరాని చూసి ఇక డీసీపీ సందీపు చిన్ననాటి తన శత్రువు సన్నీ అని తెలుసుకుంటుంది హాసిని అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.